జై హింద్. వందే మాతరం. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అని చెప్పేసి మన దగ్గర ఒక సామెత ఉంటుంది. ఈ సామెత మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలకి, ముఖ్యంగా నిరంతరం వార్తల్ని ప్రసారం చేస్తామని చెప్పుకునే ప్రసార మాధ్యమాలకి ముమ్మాటికి సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్ద మనిషి, మా ముద్దుల బతుకమ్మ ప్రేమగా పిలుచుకునే మా బాపు అధికారం కోల్పోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత బంగ్లా నుంచి బయటకు వచ్చిండు. ఇక బయటికి రాగానే ఎక్కడిది హడావుడి మామూలు లేకుండా అసలు బాపు బయటకు వచ్చిండు. రాక ఇంక రేపటి నుంచి కృష్ణా గోదావరి జలాల మీద యుద్ధం చేస్తాడు ప్రభుత్వం మీద. అసలే బాపు లేక తెలంగాణ మొత్తం 2 ఏళ్ళుగా దూప అంటుంది. నీళ్ళు లేక అల్లాడిపోతురు. ఇంక ప్రభుత్వానికి తిప్పలు తప్పవు అన్నట్టుగా నిలబట ఇలా వ్యవహారం. బాపు ఏం చేసిండు? బాపు అసెంబ్లీకి పోయిండు. మొదటి రోజు దస్తఖత్ పెట్టిండు. ఈ దస్తఖత్ పెట్టంగానే పాపం కాంగ్రెస్ వాళ్ళు నిజమైన నమ్మిరు. బాపు నిజంగా అసెంబ్లీకి వచ్చేటటువంటి ఈసారి ఇంకా బాపు దొరికిండు. ఇంకా పాత లెక్కలనే తీద్దాం. అసలు ఏ ప్రాజెక్టు ఏంది, ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు లెక్కలు ఖర్చు పెట్టిరు అని చెప్పేసి పాత దసరాలని దుమ్ము దులపడం మొదలుపెట్టారు. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రజెంటేషన్ కూడా చేసుకుండు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తా అని చెప్పేసి ప్రాజెక్టుల మీద. ఎందుకంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒకప్పుడు మా బాపు ఛాలెంజ్ చేసి ఉండే, బస్సు మీద నిల్చొని నువ్వు రా లెక్కలు తేలుద్దామని చెప్పేసి. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసే లోపల బాపు వెళ్ళిపోయింది ఆయన చూడకుండా. ఇన్నాళ్ళకు దొరికిండు బాపు. ఇంకా దుమ్ము దులుపుదాం అని చెప్పేసి పాప ఆయన డిసైడ్ అయిపోయి ప్రజెంటేషన్ ఇచ్చి 2 రోజుల నుంచి ఆడవాడు మొదలుపెట్టిండు. పార్టీ నాయకులకి ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ, ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ. బాపు ఏం చేసిండు? బాపు మళ్ళీ తోట బంగ్లాకు పోయిండు. బాపు మంచి క్లారిటీ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడే కాదు, 2018 ఎలక్షన్ నాడే చెప్పిండు, నాదేముంది, ఎన్నికల్లో గెలిపిస్తే ఉంటా ప్రగతి భవన్లో, లేకపోతే పోయి తోట బంగ్లా కూర్చుంటా అని చెప్పేసి బాబు అప్పుడే చెప్పిండు. బాపు తెలిసిన రాజకీయం ఎవరికి తెలియదు అసలు. ఎవరితో ఎట్లా ఆడుకోవాలి, ప్రజలను ఎట్లా మోసపుచ్చాలి, నాయకుల్ని ఎట్లా తిప్పుకోవాలి, ఇది బాబు తెలిసినట్టుగా బహుశా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు అనుకుంటా. బాపు ఎంత పనయ్య బాపు అధికారం పోయి. అయితే బాపు ఏంది, బాపు వ్యవహారం ఏంది అని రాజకీయంగా అందరికంటే ఎక్కువ బాగా తెలిసింది కాంగ్రెస్ వాళ్ళకి. అంటే తెలంగాణ ఉద్యమంలో ఏం చేసిండు, తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏం చేసిండు, అయిపోయిన తర్వాత ఏం చేసిండు అని చెప్పేసి. ఎందుకంటే ఇదన్నిటికీ ప్రత్యక్ష సాక్షులు కాంగ్రెస్ వాళ్ళు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నమ్మిరు సీరియస్గా, బాపు అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీలో చర్చలో పాల్గొంటాడు అని చెప్పేసి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు బాపు అధికారంలో ఉన్నప్పుడే మామూలుగా ప్రెస్ మీట్ పెడితే ఎవరిని మాట్లాడిస్తాడు కాదు. బాపు చెప్పింది వినాలి, విని సపోర్ట్ కాకుండా పోవాలంతే. లేదంటే బాపు పనికొచ్చే ప్రశ్నలు అడగాలి. అంతే తప్ప బాపుని ఏదో ప్రశ్నిస్తాం, బాపుని ఏదో చెడు ఆడతాం, బాపుని ఏదో మేము కడిగేస్తాం అంటే కుదరదు బాపు ముందు. అట్లాంటిది అసెంబ్లీలో నిలబెడతాం, ప్రజల ముందు లెక్కలు తేలుస్తాం, ప్రజెంటేషన్ ఇస్తాం, ఇవన్నీ బాపు ముందు నడవాయి. బాపు లెక్క వేరు, బాపు రాజకీయం వేరు. సరే బాపు పోయిండు తోట బంగ్లాకి. పోతే ఏం చేసిండు, అలా పార్టీలోని కొంతమంది నాయకుల్ని అసెంబ్లీలో ఉపనాయకులుగా నియమించి పోయిండు.
ఈయనకి పోతున్నా కానీ మీరు చూసుకోరు అని చెప్పేసి. పోనీ ఈ ఉపనాయకులన్నా సభలో ఉండి చర్చలు చేపట్టాలా? లేదు. ఇయాల్టితో ఈ నాయకులు కూడా సభను బహిష్కరించారు. అధికారంలో ఉన్నప్పుడు సమాధానాలు చెప్పక, అధికారం పోయినాక ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయక వీళ్ళెందుకున్నట్టు రాజకీయాల్లో? మళ్ళీ పూటకోలు ఇళ్ళ నుంచి బయటకెళ్ళి వీళ్ళ ఇంట్లో నుంచి నేను కూడా ముఖ్యమంత్రి అవుతా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నాకేం తక్కువ అని చెప్పేసి మళ్ళీ బింకనాలు.